హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్. ఈ వీడియోలో నోటిఫికేషన్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లేటెస్ట్ జాబ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ గురించి చెప్పాను కదా, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. చూడండి, లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ గురించి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ స్టార్టింగ్ డేట్ వచ్చి 18/8/2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చి 7/9/2026 అయితే ఉంది. అలాగే ఇక్కడ పొజిషన్ చూద్దాం. పొజిషన్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్, అలాగే గ్రేడు స్కేల్ చూద్దాం. JMG S1 అనమాట. జాబ్స్ వచ్చి 2482 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ, మీరు చూడండి. అలాగే ఏజ్ వచ్చి మినిమం ఏజ్ వచ్చి 21, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 30 ఇయర్స్ ఉంది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, ఈ వీడియోలో చూద్దాం. అలాగే క్వాలిఫికేషన్స్ వచ్చి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి డిగ్రీ చేసి ఉండాలి. ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అలాగే ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. అలాగే ఈ జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళు మ్యాక్సిమం 1 ఇయర్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి అంటున్నారు. ఇక్కడ చూడండి, మీరు వీడియోలో నోటిఫికేషన్లో ఫుల్గా ఉంది ఇక్కడ. అలాగే ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలంటున్నారు. లోకల్ లాంగ్వేజ్ చూడండి, ఇక్కడ రీడింగు, రైటింగు, స్పీకింగు ఇక్కడ ఉంది చూడండి. స్టేట్ వైజ్ వేకెన్సీస్ చూద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 80 అయితే ఉన్నాయి. అందులో కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు చూడండి. SC వారికి 12, ST వారికి 5, OBC వారికి 22, EWS వారికి 8, జనరల్ వారికి 33, మొత్తం అయితే 80. అలాగే తెలంగాణ వారికి కూడా చూద్దాం. తెలంగాణలో అయితే మొత్తం టోటల్ వచ్చి 50 అయితే ఇచ్చారు. ఇందులో SC వారికి 8, ST వారికి 3, OBC వారికి 14, EWS వారికి 5, జనరల్ వాళ్ళకి అయితే 20 అయితే ఇచ్చారు. టోటల్ 50 అనమాట. మొత్తం టోటల్ పోస్ట్ వచ్చి ఇక్కడ అన్ని స్టేట్లు కలిపి 2482 జాబ్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూద్దాం. SC ST వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే OBC వారికి 3 ఇయర్స్, మ్యాక్సిమం 21 నుంచి 30 ఇయర్స్ కదా ఈ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. 30 నుంచి SC ST వారికి 5 కలుపుకుంటే 35 అనమాట. BC వాళ్ళకి 30 నుంచి +3 కలుపుకుంటే 33 అనమాట. అలాగే PWBD వారికి అయితే ఇక్కడ చూద్దాం. డిజేబుల్ ఉన్న క్యాండిడేట్స్కి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు. జనరల్ EWS వారికి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, OBC వారికి 13, SC ST వారికి అయితే 15. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా ఇచ్చారు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్. జనరల్ EWS వారికి 5, OBC వారికి 8, SC ST వారికి 10 సంవత్సరాలు. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఉంటుంది కదా, ఇక్కడ ఇచ్చారు చూడండి. జనరల్ EWS OBC క్యాండిడేట్స్కి 850 రూపాయలు అయితే ఇచ్చారు. అలాగే SC ST PWBD వాళ్ళకైతే ఉమెన్ వాళ్ళకి 175 రూపాయలు అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు ఇచ్చారు చూడండి, ఇంక్లూడింగ్ GSTతో కలిపి అనమాట ఇవి. అలాగే ఈ జాబ్స్కి పే స్కేల్ చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, JMG/S1 అనమాట. స్టార్టింగ్ శాలరీ వచ్చి 48,480 నుంచి 85,920 రూపాయల వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది ఈ జాబ్స్కి. ఈ జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది కదా, దానికి సంబంధించి ఇక్కడ సబ్జెక్టు అలాగే మార్క్స్, క్వశ్చన్స్, ఇక్కడ టైం కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద టెస్ట్
సెక్షన్ వచ్చి 1 వచ్చి ఇంగ్లీష్ అనమాట. క్వశ్చన్స్ వచ్చి 30 ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ 30. టైం కూడా 30 నిమిషాలు అయితే ఇచ్చారు. అలాగే బ్యాంకింగ్ నాలెడ్జ్ గురించి 30 క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే 30 మార్క్స్ అనమాట. 30 నిమిషాలు. ఇది తెలుగులో కూడా ఉంటుంది, ఇంగ్లీష్ తెలుగులో కూడా ఉంటుంది ఎగ్జామ్ అయితే చూడండి ఇక్కడ. అలాగే జనరల్ ఎకనామిక్ అవేర్నెస్ అయితే 30 క్వశ్చన్స్ ఇస్తారు. 30 మార్క్స్కి 30 నిమిషాలు. అలాగే రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటీ యాప్టిట్యూడ్ వచ్చి 30 క్వశ్చన్స్ ఇస్తారు. 30 మార్క్స్కి 30 నిమిషాలు అనమాట. టోటల్ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ అనమాట. 120 నిమిషాల్లో ఉంటుంది ఎగ్జామ్. ఇక్కడ మీరు చూడండి. ఈ జాబ్స్కి ఎగ్జామినేషన్ సెంటర్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. అలాగే తెలంగాణలో కూడా చూద్దాం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట తెలుగు 2 రాష్ట్రాల్లో. అలాగే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ చూడండి ఏమేం కావాలన్నది. ఇక్కడ రెజ్యూమ్ ఇచ్చారు, అన్నీ పీడిఎఫ్లోనే అడుగుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, 10th మార్క్ లిస్ట్ లేదా సర్టిఫికేట్ అడిగారు. తర్వాత ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ చూడండి. ఇక్కడ మార్క్ షీట్స్, సర్టిఫికేట్, పీడిఎఫ్, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, స్కానర్డ్ సింగిల్ పీడిఎఫ్ ఫైల్ అని ఇచ్చారు. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అది కూడా పీడిఎఫ్ ఇచ్చారు. క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ అది పీడిఎఫ్ ఇచ్చారు. పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ ఇది కూడా పీడిఎఫ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఈ వీడియోలో అయితే మీరు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చాడు. ఏ సైజులో కావాలో కూడా ఇచ్చారు. పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలన్నారు. అలాగే ఎంత సైజు ఉండాలి, అదే కేబీలు అంటారు కదా, కేబీ 500 కేబీ అని కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూడండి నోటిఫికేషన్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పీడిఎఫ్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అందులో అయితే ఫుల్ నోటిఫికేషన్ ఫైల్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నాను కదా ఫ్రెండ్స్, ఇవే అండి. థ్యాంక్ యూ.